నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గీతాంజలి ఆత్మహత్య కేసులో 2 నిందితుల అరెస్ట్. గుంటూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రోలింగ్ కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ తుషార్ డూడి. వైకాపాలో ఇమడలేకనే టీడీపీలోకి వలసలు. కోట మండలానికి చెందిన రవీంద్రారెడ్డి తన అనుచరులు టీడీపీలో చేరడంతో వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన తర్వాత మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఆర్యవైశ్య కుటుంబాలకు ఆత్మీయ సేవా ప్రతిభా పురస్కారాలు 17న నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్. రాష్ట్రంలో టీడీపీ జెండా ఎగరబోతుంది. మనుబోలు మండలంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గీతాంజలి ఆత్మహత్య కేసులో 2 నిందితులను అరెస్టు చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. గుంటూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ సోషల్ మీడియా ట్రోలింగ్ కారణంగా 2 కుమార్తెల తల్లి గీతాంజలి విషాదం అన్న తర్వాత ఈ కేసులో పోలీసులు 2 అనుమానితులను అరెస్టు చేశారన్నారు. కేసులో నిందితులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ తుషార్ దాడి తెలిపారు. తర్వాత ఓపెన్ సోర్స్ నుండి కూడా మన ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా ఈ స్క్రీన్ షాట్స్ తీసుకొని మేము కూడా చదివాము. అరౌండ్ 30 to 40 పేజెస్ మన దగ్గర ఇప్పటి వరకు ప్రింట్అవుట్స్ ఉన్నాయి. సోషల్ మీడియా డేటా చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ అకౌంట్ ఉన్నాయి. దాంట్లో 60 అకౌంట్స్ ఎలాంటివి ఉన్నాయి. చాలా ఆ లాంగ్వేజ్ మీరు చదివితే కూడా చాలా బాధగా ఉంది. ఇది అంతా చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ కి వెళ్ళి ఆ అకౌంట్ ఎవరు ఆపరేట్ చేస్తున్నాడు, ఎక్కడ ఉంటాడు, టీమ్స్ పెట్టాము. దాంట్లో కొంతమంది ఇప్పటి వరకు ఐడెంటిఫై అయ్యారు. ఆ కొంతమందిలో 2 ఈరోజు రాంబాబు సన్ ఆఫ్ రామచంద్రరావు ఏజ్ 46 ప్లస్ వెంకట్ దుర్గారావు సన్ ఆఫ్ అప్పారావు ఏజ్ 31 years ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. కోట మండలానికి చెందిన మరో నాయకుడు వైకాపా నుండి టీడీపీలో చేరారు. జరుగుమల్లి గ్రామానికి చెందిన వైకాపాకు చెందిన నాయకులు ఉచ్చూరు రవీంద్రారెడ్డి తన అనుచరులతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆయన నివాసానికి చేరుకుని కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సునీల్ కుమార్ మాట్లాడారు. సీనియర్లకు వైకాపాలో సరైన గుర్తింపు ఇవ్వకపోతుండటంతోనే టీడీపీలో చేరుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సర్వోత్తమరెడ్డి, నాయకులు భాస్కర్ రెడ్డి, దసర రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సునీల్ కుమార్ గారి నాయకత్వం గట్టిగా వర్ధిల్లాలి. సునీల్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. సునీల్ కుమార్ గారి నాయకత్వం ఇంకా గట్టిగా తెలుగుదేశం వర్ధిల్లాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. తెలుగుదేశం ఈ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రవాణా చేశాడు. ఇక్కడ అయినప్పటికీ ఆ రోజు సునీల్ కుమార్ని ఓడించారు మీ అందరూ కూడా. నన్ను ఓడించిన తర్వాత ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఏ రోజున మీకు కనిపించాడేమో నాకు అర్థం కాల. ఇంకేదైనా పని చేసాడేమో నాకు అర్థం కాల. మీకే తెలియాలి, గ్రామస్తులకు తెలియాలా ఏమన్నా పని చేసాడేమో. నేను చెప్పేది ఏంటంటే సునీల్ కుమార్ అని కదయా, అది సునీల్ కుమార్ అయినా వరప్రసాద్ అయినా ఇంకొక ఆయనైనా పనిచేసిన వాళ్ళకి మీరు గుర్తింపు ఇవ్వండి. లేకపోతే మళ్ళీ పనిచేసేదానికి బుద్ధి పుట్టదు. గ్రామాన్ని అభివృద్ధి చేసే వాళ్ళకి గుర్తింపు ఇవ్వండి. మీతో నిత్యం సంబంధాలు పెట్టుకునే వాళ్ళకి గుర్తింపు ఇవ్వండి. మీరు ఎవరు వచ్చినా సమాధానం చెప్పే వాళ్ళకి గుర్తింపు ఇవ్వండి. అంతేగాని ఊరు పేరు తెలియని వాళ్ళు వస్తుంటే వాళ్ళని మీరు గెలిపిస్తూ పోతా ఉంటే పనిచేసేవాడికి అర్థం ఉండదని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో రఘువన్న ఇక్కడ ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామానికి చేశాడు. ఎప్పుడు చూసినా అబ్బాయ మా ఊరు మా ఊరు మా ఊరు అని ఎప్పుడు 4 గంటలు నన్ను చెవులో ఎప్పుడు ఊదేవాడు. అబ్బాయి ఏమొచ్చినా మా ఊరికి మా ఊరికి మా ఊరికి అని.
మ్యాక్సిమం ఉన్నంత కాలంలో నేను కూడా చాలా పనులు ఈ గ్రామానికి ఇచ్చాం. దాని తర్వాత అన్న వైఎస్ఆర్సీపీలోనే ఉండిపోవడం, తర్వాత ఈరోజు ఎన్నో రోజుల నుంచి మేము అన్నను బతిలాడుతున్నాం, రాన్నా పార్టీలోకి రాన్నా, నువ్వు ఆ పార్టీలో ఉండి కూడా నీకేం గౌరవం లేదన్నా, అక్కడ నీ గ్రామాన్ని ఒక పని చేసుకోలేదన్నా అని చెప్పాం. అన్న కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు మా దర్శనంలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినందుకు మనస్ఫూర్తిగా రఘువరణ్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు నుండి మాకు ముఖ్యంగా మాకు ఈ మండలంలో మాకు పెద్దగా మా భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు మరొక పెద్ద దర్శనం వచ్చాడు, ఇంకో పెద్ద రఘువరణ్ వచ్చాడు. మీరు ముగ్గురు యొక్క నాయకత్వంలో మేమందరం కూడా పోతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నామన్నా. సునీల్ అభ్యర్థి ఎవరు పోటీ ఇవ్వలేరు ఈ గూడూరు నియోజకవర్గంలో అనేది ఆల్రెడీ రాధయ్య చెప్పాడు, అది ఉంది. కానీ ఎప్పుడైతే 2వ తేదీ దశన్న ఇప్పుడు రవణ చేరిన తర్వాత వారు వన్ సైడ్ అయిపోయింది. ఏడేం లేదాడ, ఆడ ఏం ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎందుకంటే సునీల్ కుమార్ చేసిన కార్యక్రమాలు మనం ప్రతి ఒక్కరికి చెప్పగలం, మనకు ఆ అవకాశం ఉంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఆడ అంతలా రోడ్డు కనిపిస్తూ ఉంటుంది, మన గూడూరు దుగరాజపట్నం రోడ్డు, దాన్ని తీసుకొచ్చింది సునీల్ కుమార్ గారు. అదేవిధంగా ప్రతి ఊర్లో కమ్యూనిటీ హాల్ అయితేమి, సిమెంట్ రోడ్లు అయితే మేము ఎవరు అడిగితే వాళ్ళకి సిమెంట్ రోడ్లు వేసాం. ఏ ఊర్లో సిమెంట్ రోడ్డు కావాలన్నా ఆపిందే లేదు. అదేవిధంగా శ్మశానాలకైతే ఏమి, కమ్యూనిటీ హాల్కైతే ఏమి ఆయన ఫండ్ నుంచి చాలా విలేజ్లకు ఇచ్చాం. అదేవిధంగా లోకేష్ బాబు గారు ఆ రోజు ఎల్ఈడి లైట్లు ఇచ్చిన దానివల్ల ప్రతి గ్రామంలో ఈ రోజు లైట్లు వెలుగుతున్నాయి అంటే ఆ ఎల్ఈడి లైట్లే. ఇంతకుముందు మన పంచాయతీల్లో అంత కరెక్ట్ గా లైట్లు వెలిగేది లేదు, కానీ ఈ రోజు బ్రహ్మాండంగా ప్రతి ఊర్లో లైట్లు వెలిగే పరిస్థితి. ఇన్ని మంచి కార్యక్రమాలు ఆయన దరిదాపుల్లో 2000 పైచురుకు కోట్లు మన గూడూరు నియోజకవర్గాన్ని తీసుకొచ్చారు. అటువంటి మంచి వ్యక్తి సునీల్ కుమార్ గారు. ఇది చేస్తే మనం బ్రహ్మాండమైన, పోయినసారి ఆయనకి ఇచ్చిన మెజారిటీ కంటే మంచి మెజారిటీ సునీల్ కుమార్ని గెలిపించుకోవాలా, అందరం కష్టపడి పనిచేయాలా. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఈ సభాముఖంగా కోరుతున్నాను. నగర ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన టౌన్ హౌస్ పేటలో ఉన్న SBS కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య కుటుంబాలకు ఆత్మీయ సేవా ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నట్లు నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ తెలిపారు. నెల్లూరులోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్యవైశ్య సంఘీయుల్లో ప్రతిభ కలిగి గురువులుగా ఉన్న వారిని గౌరవించుకోవాలన్న సమున్నత లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జ్యోతి ప్రసాద్, సూర్యనారాయణ, శ్రీరామ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా నెల్లూరు నగరంలో ఆర్య వైశ్యులకు సంబంధించి సేవా కార్యక్రమాలు కానీ, వాళ్ళ అవసరాలకు సంబంధించి ఇబ్బందులకు ఏదైనా ఉంటే సంఘం తరఫున చేసే కార్యక్రమాలు కానీ గత 15 సంవత్సరాలుగా నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2 పర్యాయాలు, సూరి గారు ఒక పర్యాయం, రాము గారు ఒక పర్యాయం, జ్యోతి గారు ఒక పర్యాయం, ఇలాగా 15 సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ విషయం మనందరికీ కూడా తెలుసు. అందులో భాగంగానే ఈ నెల 17వ తారీఖు నాడు SBS కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకి ఇప్పుడు దాకా ఆర్య వయసులకి సంబంధించి సేవా తత్పరులకి, అదేవిధంగా ఆత్మీయ సేవా ప్రతిభా పురస్కారాలు అందించాలని మా కమిటీ మేమంతా కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అందులో ఇప్పటిదాకా కూడా ఆర్యవైశ్య కుటుంబాలకి సంబంధించి ఏదైతే ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉన్నటువంటి జాతి మాది కాబట్టి దేవుని పాటలకు సంబంధించి ఎవరైతే గురువులుగా మాకుంటారో వారికి సత్కరించుకునే కార్యక్రమం. మరి అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక చింతనలో భాగంగానే మా మహిళా మద్దతులు అందరూ కూడా కోలాటాలు నేర్చుకుని స్వచ్ఛందంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలన్నింటిలో కూడా కోలాటాలు చేస్తూ, నగరంలో ఉన్నటువంటి ఆలయాల్లో కోలాటాలు చేస్తూ వాళ్ళకి గురువులుగా ఉన్నటువంటి ఆ యొక్క గురువులందరికీ కూడా సన్మాన కార్యక్రమం, వారందరినీ కూడా ఒక సంఘటితంగా తీసుకొచ్చే కార్యక్రమం గత 15 సంవత్సరాలుగా ఆర్య వైశ్య సంఘం దీనికి సంబంధించి ఎప్పుడు కూడా ముందే ఉంటుంది. ఆ ముందుండే క్రమంలోనే రేపు 17వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకి SBS కళ్యాణ మండపంలో ఈ యొక్క అన్ని కార్యక్రమాలు కూడా
సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమాలన్నీ కూడా మీ అందరి సహకారం, అలాగే నా కమ్యూనిటీ, నా జాతి ఏదైతే ఉందో వాళ్ళ అందరి సపోర్టు సహకారంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సర్వేపల్లి ఈ 5 ఏళ్లలో అక్రమాలకు అడ్డాగా మారిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. మనుబోలు మండలంలోని చెరుకుమూడి గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. మనుబోలు మండలంలోని చెరుకుమూడి గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి స్థానిక నాయకులు, కార్యకర్తలు గజమాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతున్నామన్నారు. వైకాపా పాలనతో ప్రజలు విసిగిపోయారని, రాష్ట్రంలో టీడీపీ జెండా ఎగరబోతుందని ఆయన వివరించారు. దుర్మార్గమైన నాయకుడికి చరమగీతం పాడాలా అని చాలా పట్టుదల ఉంది నాకు. నేను అన్నీ చూసా, మంత్రి పదవులు చూశాను, అధికారం చూశాను, ప్రతిపక్షం చూశాను, అన్ని ఆటుపోట్లు చూశాను, ఆస్తులు బొంగొట్టుకున్నాం, అవన్నీ నేను లెక్క చేయను. బట్ ఈ 5 ఏళ్లలో సర్వేపల్లి ప్రజలు అనుభవించిన నరకం, కార్యకర్తలు అనుభవించిన నరకం, జైళ్ళకి పోయినారు, ఆస్తులు పోగొట్టుకున్నారు. 5 ఏళ్ల నుంచి సేద్యం చేయలేని పరిస్థితి చాలామందికి వచ్చింది. ఇవన్నీ రేపు వాళ్ళకి ఒక హోప్, ఈసారి నన్ను గెలిపించుకోవాలని పట్టుదలగా 1994 ట్రెండ్ కనిపిస్తుంది. 1994 ట్రెండ్ నేను నిజంగా ఊహించలే, ఇట్టుంటుందని నేను అనుకోలే. రేపు అసలు ఇతను మాలేస్తే ఆ షాప్ బయలుపోద్ది, హారు తీస్తే వాళ్ళ పెన్షన్లు ఆగిపోతాయి. ఇటువంటి పరిస్థితి ఎక్కడుంది? అందుకే నేను చెప్పాను 175 నియోజకవర్గంలో దుర్మార్గమైన, అతి దుర్మార్గమైన నియోజకవర్గాల్లో సర్వేపల్లి ఆ టాప్ 5 ర్యాంకులో ఆయనకు ఉంది. ఆయనకి తిరిగి గుణపాఠం చెప్పాలని కార్యకర్తలు ఉవ్విళ్ళు ఊరుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో టికెట్ అనౌన్స్ చేయకుండా పోవటం, నన్ను గురించి నేను ఆలోచించడంలా, ఇక్కడ జరిగిన నష్టాన్ని, ఆ కార్యకర్తల ఉక్రోషాన్ని వాళ్ళకి తిరిగి వాళ్ళ ఆస్తులు వాళ్ళకి అప్పగించాలా, వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళకి గుణపాఠం చెప్పాలా. ఇంత కక్షతో రాత్రింబోళ్ళు నిద్ర లేకుండా ఉండాం, అది ఒకటి తప్ప అంతకుమించి నాకేం లేదు. ఏదేమైనా ఈ రాక్షసుడిని చేతిలో నుంచి ప్రజల్ని, పేదోడిని, అంటే ఆడిపోతే గిరిజన కాలనీకి పోతే గిరిజన జగనన్న కాలనీ పేరు చెప్పి ఆ దోపిడీ, ఆ ఇళ్ళు నిలబడతాయా? చూసాం. దళితుల్ని చంపేస్తే, ఊరేస్తే, మళ్ళీ ఆత్మహత్యగా మారిస్తే ఇటువంటి ఎప్పుడన్నా చూసామా? ముస్లింల బిడ్డల్ని చంపేస్తే వాళ్ళని ఆయన కాపాడుతుంటే, దళితుల భూములు ఆయన ఆక్రమిస్తుంటే, ఒక సిలికా, ఈ జిల్లాలో ఒక సిలికా, ఒక క్వాడ్, ఒక శాండ్ కాదేది అనర్హత దోపిడికి అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే వాటి మీద పోరాటాలు, అల్లు పెరిగిన పోరాటాలు చేశామే. ఇవన్నీ జనం కోసం బతికా, పార్టీ కోసం బతికా, మా నాయకుడి కోసం బతికా. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీహర్ నాయుడు, రాజానాయుడు, రామానాయుడు, పొన్నూరు రామకృష్ణయ్య, మస్తాన్ నాయుడు, అమీర్ బాషా, ప్రభాకర్ రెడ్డి, శివుడు రాజాగౌడ్, హరి యాదవ్, పెంచల్ రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైకాపా శవ రాజకీయాలు చేస్తుందని, గీతాంజలి మృతి బాధాకరమని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలిపారు. గూడూరు పట్టణంలో టీడీపీ మహిళా నాయకులు గీతాంజలి మృతికి సంతాపం తెలియజేస్తూ క్యాండిల్స్తో నిరసన కార్యక్రమం చేపట్టారు. టీడీపీ మహిళా నాయకులతో కలిసి గూడూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి నిరసన కార్యక్రమం చేపట్టారు. తెనాలికి చెందిన గీతాంజలి మృతికి సంతాపంగా క్యాండిల్స్ వెలిగించి తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ గీతాంజలి మృతి బాధాకరమన్నారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వైకాపా శవ రాజకీయాలు చేస్తుందని, గత ఎన్నికలకు ముందు కోడికత్తి సీను, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కూడా రాజకీయం చేశారని తెలిపారు. గీతాంజలి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు. క్యాండిల్ లైట్ ప్రదర్శన చేసుకున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే ఒక ఆడబిడ్డ చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం.
చనిపోయిన విషయాన్ని కూడా వీళ్ళు శవరాజకీయాలు చేస్తూ వాళ్ళ రాజకీయ దురుద్దేశంగా ఈరోజు వాడుకుంటూ ఉన్నారు. ప్రతిసారి ప్రతి ఎలక్షన్లో జరిగేటువంటి సమస్య ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. పోయినసారి అయితే ఎలక్షన్లకు ముందు కోడికత్తి తీసుకొని వచ్చారు, అదేవిధంగా వివేకానంద రెడ్డి హత్య తీసుకొచ్చారు. ఈ విధంగా ప్రతి ఒక్కటి వాళ్ళ ఎలక్షన్లో పబ్బం కట్టుకునే దాని కొరకు ఇవన్నీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళ రాజకీయంగా ఇదంతా వాడుకుంటున్నారు. ఇప్పుడు అమాయకురాలైనటువంటి గీతాంజలి విషయం కూడా మేము ముందుకు తీసుకొని వచ్చి దానికి కూడా శవరాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చింది. నిజంగా ఆ అమ్మాయి మీ మనిషి అంటున్నారు. మీరు నిజంగా మీకు నిజంగా ఆ అమ్మాయి మీద, మీ మనుషుల మీద, మీ కార్యకర్తల మీద ప్రేమే ఉంటే మీ పాటికి సిబిఐ ఎంక్వైరీ వేసి దర్యాప్తు చేసి ఆ నిజానిజాలు బయట పెట్టి ఉండాలి. కానీ ఇట ఊరికూరికే ఒకరి మీద ఒకరికి వేయడం వల్ల ఎంతవరకు అది సమంజసమని చెప్తున్నాను. నిజంగా మీరు న్యాయాన్ని కాపాడే వాళ్ళే అయితే ఆ అమ్మాయి మీద సిబిఐ దర్యాప్తు వేసి ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ భర్తకి మేము ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఇంకా మరికొందరు మాట్లాడారు. గీతాంజలి అనే అమ్మాయి మృతి మీద ఈరోజు మేము ఇక్కడ అమ్మాయి మృతికి సంతాపం తెలుపుతూ నిరసన తెలియజేస్తున్నాం. జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా. ముఖ్యంగా గీతాంజలి అనే అమ్మాయి తెనాలికి సంబంధించిన అమ్మాయి మృతికి సంబంధించి ఏం జరిగింది, ఎలా చనిపోయింది అనే వివరాలు ఏమీ తెలుసుకోకుండా, ఎంక్వైరీ వేయకుండా కేవలం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శవ రాజకీయాలు చేస్తూ ఈరోజు అమ్మాయి మృతిని తెలుగుదేశం పార్టీ మీద రుద్దే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి ఇంతకంటే ఆశించేది లేదు. గతంలో కూడా ఎలక్షన్స్ ముందుగా వివేకానంద రెడ్డిని చంపేసి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ గారిని, అది తెలుగుదేశం పార్టీ మీద నారాసుర రక్త చరిత్ర అని పెద్ద పెద్ద అక్షరాలతో శవరాజకీయాలు చేసినటువంటి చరిత్ర గల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు ఆడపిల్లలను కూడా వదిలే పరిస్థితిలో లేదు. ఈరోజు ఆడబిడ్డ గీతాంజలి అనే అమ్మాయి, 2 చిన్న పిల్లలు, వాళ్ళ కుటుంబం ఎంతో వేదంతో ఉంటే ఈరోజు అవన్నీ అసలు ఏం జరిగిందనే వివరం తెలుసుకోకుండా ఈ విధంగా చేయడం. ముఖ్యంగా ఒక సభలో, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సిద్ధం సభలో 5వ తారీఖున అమ్మాయి దగ్గర నుంచి, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి నాకు పథకాలు అందాయి, మా కుటుంబం లబ్ధి పొందింది అనే అమ్మాయి దగ్గర మాట్లాడించారు. 5వ తేదీ అమ్మాయి మాట్లాడింది. 7వ తేదీ అమ్మాయి ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. ట్రైన్ యాక్సిడెంట్లో అంటే అమ్మాయి సూసైడ్ చేసుకుందా, లేదంటే ప్రమాదవశాత్తు పడిపోయిందా, లేకపోతే ఎవరైనా అమ్మాయిని ట్రైన్లోంచి తోసేశారా, ఏ విషయం కూడా తెలియదు. అది రైల్వే స్టేషన్లో జరిగింది కాబట్టి సీసీటీవీ ఫుటేజ్లు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా దాని గురించి విచారణ జరిపించాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు మట్టం శ్రావణి, శ్రీదేవి, భారతి, కల్పన, శ్రీనివాసులు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మనుబోలు సమీపంలోని కోడలి ప్రాంతంలో జనసేన నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు భవానీ, వాణి, మల్లికార్జున్, అశోక్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. తలెత్తు జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జనసేన నాయకుడు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏదైతే 11వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఒక పండుగలాగా జరుపుకుంటున్నారు. ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలాధ్యక్షులు ప్రసాద్ గారు, పవన్, జాకీర్ బాయ్, కాదర్వల్లి బాయ్ వీళ్ళందరూ కూడా జన సైనికులతో కలిసి ఈ యొక్క జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్, బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేసి ఒక పండుగ వాతావరణాన్ని కల్పించే విధంగా ఈ మనుబోలు మండలంలో హైవే మీద చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇదే ఉత్సాహంతో రేపు జరగబోయే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి సర్వేపల్లి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి జనసేన సత్తా ఏందనేటువంటి విషయాన్ని ఈ వైసీపీకి చూపిస్తాం. ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్నటువంటి గ్రహంలాగా తయారయ్యి ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేశారు ఈ 5 ఏళ్ల లోపల. మేము
ఏదైతే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి 117 పంచాయతీల్లో అత్యధిక మెజార్టీతో ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి రాబోయే రోజుల్లో జనసేన పార్టీతో ఉమ్మడిగా అభివృద్ధి ఇలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూపిస్తాం. ఈ రోజు ఈ రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరుగుతా ఉన్నాయి. షణ్ముఖ వ్యూహంతో మా అధినేత వేసే ప్రతి అడుగు కూడా మా భావితరాలను దృష్టిలో పెట్టుకుని, ఈ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని యువత కోసం ఆయన 100 అడుగులైనా సరే కిందకి దిగి ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా, యువత భవిష్యత్తు లక్ష్యంగా ఈ యొక్క కూటమిలో ఎన్ని అవమానాలు జరిగినా, ఎంతమంది ఆయన వ్యక్తిగతంగా విమర్శించినా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా 11 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తూ 3,000 మంది కౌలు రైతులు చనిపోతే ప్రతి కుటుంబానికి కూడా ₹1,00,000 లెక్కన ఇచ్చి అనేక సమస్యలపై పోరాడి ఈ వైసీపీ నాయకులు గుండెల్లో గుణపొందించినటువంటి మగాడు మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ వార్షిక దినోత్సవం జరుపుకుంటున్నాము. దీనికి ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక మనుగోలు జనసేన పార్టీ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా మనుగోలు మండలంలోని జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల తుది పోరులో ఖచ్చితంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి కూటమి ఖచ్చితంగా గెలుస్తాయి. ఆ దిశగా అడుగులు వేస్తున్నాము. ముఖ్యంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మార్చి 14 ఇప్పటికి 11 సంవత్సరాలు పూర్తయి 12వ సంవత్సరాలకు అడుగుపెడుతున్నాము. ముఖ్యంగా మా జనసేన అధ్యక్షుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హార్దిక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మనుగోలు మండలం తరఫున, అలాగే జనసేన పార్టీ తరఫున. ఇక రాబోయే రోజుల్లో చూస్తే తుది ఎన్నికలకి రోజులు దగ్గర పడ్డాయి. టీడీపీ, బీజేపీ, జనసేన అలయన్సే ముఖ్యంగా ఏ అభ్యర్థిని ప్రకటించినా అందుకు విజయావకాశాలను ఎదుర్కొంటూ మరి మేము వాళ్ళ కోసం పనిచేస్తూ ఆర్నిస్టులు పాచిపడుతూ మా అధినేత ఏదైతే చెప్తాడో అదే మేము ఆయన వెనుకుండి నడిపిస్తూ మండలం మొత్తము వలసలు ఎన్నో టీడీపీ కార్యకర్తలు అయితే ఏమి, చాలా జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరం కలిసి మూకుమ్మడిగా మండలం మొత్తం వ్యాపించి జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపే ధ్యేయంగా పనిచేస్తామని, త్వరలో జరగబో ఎన్నికల్లో అందరం కలిసి పనిచేస్తామని, కూటమి గెలిపే తమ ధ్యేయమని జనసేన నాయకులు పేర్కొన్నారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో నగర టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణను జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. అనంతరం నారాయణ నాయకులతో కలిసి ఎన్నికల వ్యూహంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు వేములపాటి అజయ్, కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, తాళ్లపాక అనురాధ, ఆనం వెంకటరమణారెడ్డి, ధర్మవరం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పేరెంట్స్ ఇచ్చిన ఆ హోటల్స్ లో ట్యాక్సెస్ వల్ల వాటి వల్ల జిఎస్టీ వస్తుంది. 5,000 మంది ఎంప్లాయీస్, 50,000 మంది స్టూడెంట్స్ అంటే హాస్పిటల్స్ వస్తుంది. దానివల్ల ప్రభుత్వానికి వల్ల జిఎస్టీ వస్తుంది. గత 14 ఏళ్ళు చేస్తుంది. దాన్ని ఈరోజు హైదరాబాద్లో హైటెక్ అంటే ఓన్లీ చిన్న చిన్న కంపెనీలు కావచ్చు, అట్లా ఇతనికి లేదు విషయం. అక్కడ అండర్స్టాండింగ్ అయిపోతున్నారు. నేనైతే మన నెల్లూరులో కూడా అదేవిధంగా బిజీ రాదు. నేను కంప్లీట్గా నెల్లూరులో ప్రెసిడెంట్ 25 మంది జనరల్ సెక్రటరీస్ ఉన్నారు. కొద్దిగా వచ్చేసింది అమ్మ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గీతాంజలి ఆత్మహత్య కేసులో 2 నిందితుల అరెస్ట్. గుంటూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రోలింగ్ కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ తుషార్ డూడి.
వైకాపాలో ఇమడలేకనే టీడీపీలోకి వలసలు. కోట మండలానికి చెందిన రవీంద్రారెడ్డి తన అనుచరులు టీడీపీలో చేరడంతో వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన తర్వాత మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఆర్యవైశ్య కుటుంబాలకు ఆత్మీయ సేవా ప్రతిభా పురస్కారాలు 17న నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్. రాష్ట్రంలో టీడీపీ జెండా ఎగరబోతుంది. మనుబోలు మండలంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.